టీడీపీ జనసేన తొలి జాబితాపై చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. పవన్ కళ్యాణ్ 24 సీట్లకే పరిమితమయ్యారంటే ఆయన సామర్థ్యం ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు ఆయన. అమిత్ షాను కలిసినా అమితాబ్ బచ్చన్ను కలిసినా వైసీపీ సింగిల్గా మాత్రమే పోటీ చేస్తుందన్నారు బొత్స. ఇది 24, 74, 94 పక్కన పెడితే ఏంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు. అది రేపు ఎన్నికలప్పుడు దాని తాలూకా రిజల్ట్ కూడా వస్తుంది. ఏంటి వాళ్ళు ఎవరెవరికి ఏం చెప్పారు, వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఇవాళ ఏం కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళ కార్యక్రమం ఏంటి, అవన్నీ తెలుస్తున్నాయి. అవన్నీ చెప్తారు. అమిత్ షా దగ్గరికి వెళ్తారా, లేకపోతే బాదుషా దగ్గరికి వెళ్తారా, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తారా? మాకు అవసరం, మాకు అది ఇది కాదు. అమితాబ్ బచ్చన్ కలిసినా మాకేం సంబంధం లేదు. అమిత్ షాని కలిసినా అమితాబ్ బచ్చన్ కలిసినా మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది మా పార్టీ సింగిల్గా మేము వచ్చి ప్రజలు నమ్ముకున్నాం. ప్రజలకు వచ్చి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, మా ఎజెండా చెప్పాం, దాని మీద ఓటాడుతాం. వాళ్ళు అమిత్ షాని కలిసినా అమితాబ్ బచ్చన్ కలిసినా ఇంకోరిని కలిసినా ఏం చేసినా వాళ్ళు అలాగే ఎలక్షన్ వరకు కలుస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ లేదు.